మొదటిగా హాగరును చూద్దాం. ఆదికాండము 21వ అధ్యాయం 16వ వచనం చదవండి. ఆదికాండం 21వ అధ్యాయం 16వ వచనం. ఈ పిల్లవాని చావు నేను చూడలేను అని వింటి చేత దూరం వెళ్ళి కొద్ది దూరం వెళ్ళి అతనికి ఎదురుగా కూర్చొని ఆమె ఎదురుగా కూర్చుండి ఎలుగెత్తి ఏడుస్తా ఉన్నది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కన్న బిడ్డ కళ్ళ ముందు చనిపోతా ఉంటే తల్లికి ఎలా ఉంటుందో తెలుసా? ఇగో అక్కడ ఆగరుకు కనపడిందా ఆ పరిస్థితి ఎదురైంది. కన్న బిడ్డ పసికందు, త్రాగడానికి నీళ్లు లేవు, చిన్న పిల్లవాడు ఎడారిలో ఉన్నది. పెద్దవాళ్ళే దాహం వేస్తే తట్టుకోలేరు, చిన్నపిల్లలు దాహంతో అలమటించి చనిపోయే ప్రాణాపాయ స్థితిలో ఉంటుండగా చేసేది ఏమీ లేదు. ఎక్కడి నుండి సోర్స్ లేదు. పరిగెత్తుకొని వెళ్ళి దాహానికి నీళ్లు తెద్దామన్నా అవకాశాలు లేవు. నీళ్లు లేని చోటలో ఉన్నది. ఎట్లాగూ చచ్చిపోతారని తెలుసు. కానీ తనకంటే ముందు తన బిడ్డ చావు చూడాల్సి వస్తుందని ఈ తల్లి ఏమి చేయలేని నిస్సహాయ స్థితిలో ఉండి తన బిడ్డ మరణాన్ని చూడలేక కాస్త దూరం వెళ్ళి ఎలుగెత్తి ఏడుస్తా ఉన్నది. అది తల్లి ప్రేమ అంటే. ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. మీ కష్టం వచ్చినప్పుడు, నొప్పి వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు నీ తల్లి ఎంత కన్నీరు గార్చిందో. చిన్న గాయమైతే, చిన్న సమస్య వస్తే నీ కొరకు నీ తల్లి ఎంతగా ఏడ్చిందో. అందులో తల్లి ప్రేమను మనము చూడాలి. హల్లెలూయా. ఆ తల్లి ప్రేమను బట్టి దేవుడు ఏం చేశాడో తెలుసా? అక్కడ ఎండిన ఎడారిలో నీటి చుక్క ఆనవాలు లేని స్థితిలో దేవుడు ఒక నీటి బుగ్గను పుట్టించాడు. అమ్మాయి, ఎందుకు ఏడుస్తున్నావు? ఆగరు, అక్కడ నీళ్లున్నాయి, ఫస్ట్ వన్ నీళ్లు పట్టు. ఏం కదలే, వెళ్ళిపోండి. ఎంత గొప్ప అద్భుతం. అప్పుడు చూచుచున్న దేవుడవయ్యా అని దేవునికి పేరు పెట్టి అక్కడ నుండి తిరిగి అబ్రహాం ఇంటికి వెళ్ళిపోయింది. హల్లెలూయా. తల్లి ప్రేమ చూడండి. బిడ్డలు బాధపడతా ఉంటే, అందుకే ఎక్కువ శాతం పిల్లలు తల్లి పాటే ఉంటారు. ఎవరి పాటి? తల్లి పాటే ఉంటారు. నాన్నని అడిగారు అనుకోండి డబ్బులు, నేను ఇవ్వడు. అమ్మ దగ్గరికి వెళ్ళి ఏటీఎంలో కార్డు పెట్టి గీకినట్టు అక్కడ గీకుతూ ఉంటారు. అమ్మా, నాన్నని అడిగే ఈయనకు అడగడం శాత కాదు. ఎందుకంటే ఏటీఎం ఇక్కడే ఉండదు అనుకో, ఇక్కడ ఓపెన్ డ్రా చేసుకొని వెళ్ళిపోతారు. ఏటీఎం అక్కడ ఉంటుంది, దానికి కొన్ని పాస్వర్డ్లు ఉంటాయి. ఈ పాస్వర్డ్లు ఎవరు నొక్కుతారంటే లేడీస్ నొక్కుతారు. భార్యలు భర్తలను నొక్కాల పాస్వర్డ్ నొక్కి. వీళ్ళు వచ్చి అమ్మను గీకితే ఆమె వెళ్ళి ఆయనని గీకాల. పాస్వర్డ్ నొక్కితే అప్పుడు విత్డ్రా అవుతుంది. అప్పుడు వీని చేతిలో పడతాయి. ఈ లాజిక్లన్నీ తెలుసు మనకు. అందుకే చాలా మంది తల్లిపాటి ఎందుకుంటారంటే తొందరగా వస్తాయి. తల్లిపాటి ఉంటే అందాల్సినవన్నీ, చెందాల్సినవన్నీ తొందరగా వస్తాయి. కొంతమంది మేధావులు ఉంటారు, డైరెక్ట్ ఏటీఎంతోనే కనెక్షన్ ఉంటుంది. ఏటీఎంతోనే కనెక్షన్ ఉంటుంది. సహజంగా అంటారు అమ్మాయిలు తండ్రి పార్టీ, అబ్బాయిలు తల్లి పార్టీ అని సహజంగా అంటారు. కొన్నిసార్లు తారుమారవుతాయి. అందరు అలా అని ఏమి లేదు కానీ, రూల్ ఏమి లేదు కానీ, సహజంగా సృష్టి ధర్మం ప్రకారం అలా ఉంటారు. ఆడపిల్లలకైనా మగపిల్లలకైనా తండ్రి అంటే భయమే, అదేవిధంగా గౌరవమే. కొన్నిసార్లు అటు ఇటు పార్టీలు మారుస్తూ ఉంటారు. వీళ్ళు మామూలు రాజకీయ నాయకులు కాదు, పిల్లలు అసలైన రాజకీయ నాయకులు. పెద్ద రాజకీయ నాయకులు అస్సలు పనికిరాదు వీళ్ళ ముందు. తాన అంటే తందాన అంటాడు, తందానంటే తాన తందాన అంటారు ఇది. రైట్, జ్ఞాపకం చేసుకుందాం. ఇక్కడ
తన బిడ్డ మరణాన్ని చూడలేక ఎలుగెత్తి ఏడుస్తా ఉన్నది. బాధ చూస్తే తల్లికి బిడ్డ బాధను చూస్తే ఓర్చుకోలేదు, అంటే ఆపుకోలేదు, ఆ దుఃఖాన్ని వెలుబుచ్చుతూ ఉంటుంది. ఎందుకు ఇక్కడ తొందరగా పని అవుతుందంటే, అమ్మో అనే అన్నాడంటే, కొంచెం బాధపడ్డట్టు నటించాడంటే చాలు, వాడు పాస్వర్డ్ నొక్కేస్తుంది, అక్కడ డబ్బులు రాయిపోతుంది, అయిపోయి ఫినిష్, తొందరగా అరిగిపోతారు. అదే నువ్వు తండ్రి దగ్గర ఎంత ఏడు, నువ్వు ఏడ్చినా సరే కానీ నీకు ఇయ్య బిడ్డ అంటాడు. అందుకని అక్కడ తొందర డ్రా కావు కాబట్టి ఇక్కడ వీళ్ళు డ్రామాలు ఎక్కడేస్తారంటే తల్లి దగ్గర వేస్తారు. తల్లి మనసు ఎలాంటిదంటే బాధ చూస్తే తట్టుకోలేదు. కన్న బిడ్డలు మన కళ్ళ ముందు, తన తల్లి కళ్ళ ముందు కన్న బిడ్డలు ఏడుస్తూ ఉంటే, బాధపడుతూ ఉంటే, వేదన చెందుతూ ఉంటే అస్సలు వాళ్లకు తిన్న తిండి కూడా పైనబట్టదు. అది తల్లి ప్రేమ. హల్లెలూయా. ఇంకో స్త్రీని చూద్దాం.